లైట్ కావాలండి, చాలా ఎక్కువ వేసుకొని. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహాజేయమ్మ. నా పేరు జ్యోతి అండి. ఈ రోజు ఏ రెసిపీ వచ్చేసి వాళ్ళ అత్తమ్మనే చేస్తుందండి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి, కాబట్టి మనకు అప్పుడప్పుడు కొంచెం గట్టి కూర తినబుద్ధి కాదు కదండి. అందుకని ఇవాళ మనకు కడుపు కూడా లైట్గా ఉంటుందండి, తొందరగా అయిపోయే రెసిపీ అండి, ఈజీగా ఉంటుంది. ఇవాళ అత్తమ్మ చేస్తుంది. ఏం చేస్తుందో అత్తమ్మని అడిగి తెలుసుకుందామండి. అత్తమ్మ చెప్పండి అత్తమ్మ. తొందరగానే అయిపోయేది కాదు నాన్న, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చల్లచారు చేసి బోండాలు వేస్తున్నాయి, ఎండాకాలం బోండా అంచు పెట్టుకొని చల్లచారు చేసుకొని తింటే సూపర్ ఉంటుంది నాన్న. మనకు కూడా మంచి హెల్త్ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చేస్తా, మీరు చూడండి నాన్న. మేమేమో చల్లచారు అంటామండి, ఒక్కొక్కరేమో మజ్జిగ పులుసు అంటారండి. దాన్ని తిని చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మేము ఎండాకాలంగా ఫ్రీక్వెంట్గా కూడా చేస్తుంటుందండి. మేము చేస్తుంటాం, ముగ్గురం చేస్తుంటాం, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడు దానికి ఎట్లా చేస్తుందో చూసుకుందామండి. కొందరు పెరుగు చారు కూడా అంటారు నాన్న, మేము చల్లచారు అంటాం, పెరుగు చారు కూడా అంటాము. అందులో కొందరు మజ్జిగ పులుసు అంటారు. బోండాలు వేసి చేస్తాను నాన్న, సూపర్ ఉంటుంది. నేను చేసేది మీరు చూడండి. సరే అత్తమ్మ చేద్దామా. పెరుగు నాన్న, నేను గడ్డ పెరుగు తీసుకున్నాం నాన్న, గిల కొడుతున్నది మా కోడలు. అయిపోయింది అత్తమ్మ, గిల కూడా కొట్టేసిన. నేను ఈ స్పూన్ తోటి 3 స్పూన్ల శనగపిండి తీసుకున్నా నాన్న, ఇట్లా నీళ్ళు పోసి కలుపుకున్నా. ఇప్పుడు అందులో గిలగొట్టిన దాంట్లో పోసుకుందాం. ఇప్పుడు ఇది అంటే ఫస్ట్ పెరుగులో కొన్ని నీళ్ళు పోయాలండి. అది ఇట్లా ఉండలు ఏం లేకుండా నేను శనగపిండి కూడా కలుపుకోండి. పోయినామా మీ నీళ్ళు? పోయినాను. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, ఈ శనగపిండి కూడా అందులో వేసుకుందాం. చల్లలా ఉండలు ఉంటే మనకు చారు కూడా ఉండలు లెక్క వస్తుంది. శనగపిండి కదా అని ఉంటుంది కదా, అది వరకు గట్టిగా అవుతుంది. ఇప్పుడు నీళ్ళు కూడా పోసుకున్నాం కదా నాన్న, స్టవ్ కూడా ముట్టించేసేదాన్ని. ఇప్పుడు అందులో ఏమేమి వేస్తానో చూడండి. ఇది పెరుగు మజ్జిగలో నాన్న ఒట్టి శనగపిండి ఒకటే వేసినా. ఇప్పుడు ఏమేమి వేస్తానో చూడండి. కరేపాకండి అత్తమ్మ, కరేపాకు. ఆ కరేపాకు ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి, అందుకే అత్తమ్మ అట్లా వేస్తుంది. ఇప్పుడు దాంట్లో ఇంకేం వేస్తున్నావు అత్తమ్మ? మిర్చి ఇట్లా 2గా కట్ చేసుకోవాలి నాన్న. ఇప్పుడు నేను ఇవి కూడా అట్లనే కట్ చేసిన, మీకు చూపించేందుకు ఇది ఒక్కటి చూపిస్తున్నా. ఇవి అన్నీ కూడా అట్లనే కట్ చేసిన. ఒక 6 పచ్చిమిరపకాయలు వేస్తుందండి, ఒక 6 పచ్చని మిర్చి, కొంచెం ఉప్పు అయినాను. ఈ పచ్చిమిర్చి మనం అన్నంలో అంచు పెట్టుకొని తింటే కూడా సూపర్ ఉంటుందండి. మేము అట్లా పెట్టుకొని తింటాం, మీరు కూడా ఒకసారి అట్లా పెట్టుకొని ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. బోండాలు, పచ్చిమిర్చి, మజ్జిగ. ఒక 2 స్పూన్లు ఉప్పు నాన్న. మజ్జిగల్లో శనగపిండి వేసినాం కదండి, అప్పుడప్పుడు ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే అడగంటుందండి. ఏ మమ్మీ పసుపు వేయి. ఒక సగం స్పూన్ పసుపు నాన్న. ఇప్పుడు బోండాలకు కూడా పిండి కలుపుకుందాం. ఇప్పుడు మజ్జిగ చారు మసులుతుంది కదా, ఇప్పుడు బోండాలకు ఏమేమి కావాలో చూసుకుందాము. ఇప్పుడు చల్లచారు మసులుతుంది నాన్న, అందులో బోండాలలో వేస్తా అని చెప్పిన కదా, అందులోకి ఏమేమి కలుపుతానో చూడండి. అంటే పిండి ఎట్లా కలుపుతానో చెప్తాను మమ్మీ. ఇప్పుడు చల్లచారు మసిలింది నాన్న, బోండాలు వేసుకుందాం. ఇందులోకి పిండి కలుపుతాం, మీరు చూడండి. బంద్ చేస్తున్నా మమ్మీ. బంద్ చేయి నాన్న. ఇంత మసులితే చాలండి. ఇంత మసలాలే, మీరు కూడా ఇట్లా మసల పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పక్క పెట్టేసుకుందాము. ఇప్పుడు బోండాలకు పిండి కలుపుకుందాము చల్లచారులు వేసేందుకు. కొంచెం తినే సోడా నాన్న, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం నాన్న, సగం స్పూను అల్లం వెల్లిపాయ. ఏదన్నా అనుకోనిరా. ఒక చిట్కాయ కానీరా. ఒక చిట్కాడంతా పసుపు నాన్న, అంతే. ఇప్పుడు పిండి వేసి కలుపుతాను చూడండి. శనగపిండి ఒక 1/4 కిలో అంత వేస్తాను నాన్న. చల్లచారులో బోండాలు మస్తు తింటారు వీళ్ళు. మేము ఒట్టి ఫ్రై కాగానే కూడా తినేస్తామండి, అందుకని ఫ్రై చల్లచారులో కూడా అవి మెత్తగా నాంటాయి కదండి, అబ్బా మస్తు టేస్ట్ ఉంటాయండి. మీకు తినేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడు అన్ని ఇట్లా కలుపుకోవాలి నాన్న. కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని బోండాలు వేసుకోవాలి. అప్పుడు వరకు నూనె పెడితే వేడవుతుంది కదా, కడాయిలో స్టవ్ అంటు పెట్టి కడాయిలో నూనె పోయినాను. ఈ పిండి కలుపుకునే వరకు నాన్న కడాయి పెట్టినా నూనె పోసుకున్నాను. ఈ పిండి కలుపుతాను ఇప్పుడు. అప్పుడు వరకు నూనె వేడవుతుంది. నూనె వేడవుతుంది. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా నాన్న, గట్టిగా ఉండలు రాకుండా మంచిగా పిండి కలుపుకోవాలి. బాగా లూజ్ ఉండొద్దు, బాగా గట్టిగా ఉండొద్దు కదా అత్తమ్మ? బాగా గట్టిగా ఉండొద్దు, బాగా లూజ్ ఉండొద్దు.
అంటే కాదే బోండాలేని కావాలి. ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి పిండి. అట్లే కలుపుకుంటే బోండాలే బోండాలు మంచిగా వస్తాయి. చల్ల పెట్టుకొని తింటుంటే కూడా సూపర్ ఉంటుంది. ఏది మటన్లు చికెన్లు ఏవి పనికిరావు చల్లచారు తింటే. బోండాలు అంచు పెట్టుకొని తిన్నామంటే మస్తు ఉంటుంది. ఈ ఫ్లేవరే అండి, చారు ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. వేడైంది మమ్మీ, వేస్తా. ఇప్పుడు బోండాలు వేసుకుందాం చూడండి. అవి పొంగుతాయండి, సోడా వేసింది కదా మమ్మీ, అట్లా పొంగుతాయి మంచిగా. ఇట్లా వేసుకోవాలండి బోండాలు, ఇంకొంచెం ఫ్రై కావాలండి, లోపల కూడా అవుతాయి మంచిగా ఫ్రై చేస్తే. అవి ఫ్రై కాగానే నేను మా మరదలు రెడీగా ఉన్నామండి తిండికి. ఉత్తగా తింటాము, చాలా చారులో కూడా తింటాం బోండాలు. చాలా మమ్మీ? చాలు నాన్న. మమ్మీ చాలా మమ్మీ? చాలు, తీసేసే నాన్న. ఈ కలర్ ఇట్లా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బోండాలని. మా మరదలు ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నదండి. మిల్లర్ని కాలగా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి బోండాలు. ఇప్పుడు అన్నీ అయినాక కూడా మీకు చూపిస్తామండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో అన్ని ఇట్లనే బోండాలు వేసుకోండి. మళ్ళీ అన్నీ అయినాక చూపిస్తామండి. చూడండి లోపల కూడా ఇట్లా ఉడికిపోతుందండి బోండాలు. పటవి టేస్ట్ ఇట్లా తింటామండి. సూపర్. ఇంకా ఇవి పెరుగు చారులు వేస్తే ఇంకా రుచి వస్తుందండి వీటికి, బోండాలకి. ఒకసారి కలుపునాను. మేము ఒక తినే లోపు మా అత్తమ్మ సెకండ్ రౌండ్ కూడా వేసిందండి. ఇప్పుడు అన్నీ అయినాక మీకు చూపిస్తామండి. బోండాలు అయినాయి నాన్న, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లచారులు వేసుకుందాం. ఇప్పుడు బోండాలన్నీ ఇట్లా వేసుకోవాలి నాన్న. అప్పుడు అవి నానతాయి మంచిగా, బోండాలు మంచిగా పెరుగులా అంతే టేస్ట్ ఉంటాయి. ఉబ్బుతాయి కొంచెం అవి, కొంచెం ఉబ్బుతాయి కదండి. ఉబ్బుతాయి మంచిగా, మీరు తింటుంటే కూడా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం నాన్న చల్లచారు. ఇప్పుడు బోండాలు ఏదో వేసిన దాంట్లో నూనె ఎక్కువ ఉంటే తీసేసినాను. తాలింపుకి ఎంత కావాలో అంత ఉంచుకున్నాను నేను. అంటే అదే నూనె ఉంచేసిందండి మమ్మీ. నూనె కూడా వేడైంది నాన్న. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండిమిరపకాయలు నాన్న ఒక 4, కొంచెం కరివేపాకు. తాలింపు కదండి, అందుకే మమ్మీ అందాజులు వేసేసింది. మీరు కూడా అట్లనే వేసేసుకోండి, ఏం కాదు. జీలకర్ర ఆవాలు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి, ఏం కాదండి. తాలింపు వేసేస్తుందండి దీంట్లో. తాలింపు వేసేసినాం కదండి, కొంచెం మూత పెట్టేసి ఉంచుతామండి. అప్పటి వరకు బోండాలు పెరుగులో నాని కొంచెం ఉబ్బుతాయండి. ఒక 5 నిమిషాలు ఆగి తిందామండి. మూత పెట్టాయన్నా పెట్టేది అత్తమ్మ అడుంది. 5 నిమిషాల వరకు నువ్వు తీసుకొని రాపో. సరే వదిలే, నేను ఇప్పుడు అన్నం తీసుకొస్తా అండి. అన్ని తీసుకొచ్చాక కొంచెం నానిపోతాయి, టేస్ట్ చేసి చెప్తాం. వదినే అన్నము చారు, చల్లచారు పోసుకొచ్చిన, తినేద్దాం వదినే అన్నం. ఏంది 2 బోండాలు వేసుకున్నావు? మళ్ళీ వేసుకుందాం వదినే, తిన్నాం ఫస్ట్ ఇది తిందాం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తామండి. చారు ఎట్లుంది, అత్తమ్మ చేసింది చల్లచారు. టేస్ట్ చేసి చెప్దాము. పెరుగు చారు కదండి, అందుకనే ఇట్లా డార్క్ కలుపుకొని తింటున్నాం చూడండి. బోండా ఇట్లా పెట్టుకోవాలండి. సూపర్ ఉందండి, సూపర్ ఉంది. సేమ్ అత్తమ్మ చేసినట్టు చేసుకోండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. ట్రై చేసుకొని మా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మస్తు టేస్ట్ ఉందండి, తింటుంటే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఎవరైనా పెరుగుచారు ఇట్లా చేసేది ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే మేము చేసినట్టు ఎవరెవరు చేసుకుంటారో మాకు కూడా తెలుస్తుంది కదండి, అందుకే మా వదిన చెప్పింది కామెంట్ సెక్షన్లో పెట్టమని. తప్పకుండా పెట్టండి. అట్లనే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ట్రై చేసుకొని మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం. కొంచెం చాలా ఎక్కువ పడుతుందండి అన్నంలో.
ఈ ఎండాకాలం ఇది చేసుకొని తినండి, మనకు కడుపు కూడా హెవీ అనిపించదండి, లైట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసుకొని చెప్పండి మాకు. లైట్ కావాలండి, చాలా ఎక్కువ వేసుకొని. నేను కూడా అట్లనే వేసుకున్నాను, నీకే కాదు. పెట్టుకోదు నేను కూడా. బుక్ ఒక్కొక్కటి పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుందండి, కానీ మనందరూ సరిపోవాలి కదండి ఇంట్లో వాళ్ళకి, అందుకే ఆఫ్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఏం కాదండి, తర్వాత తింటుందండి అది మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియోనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తామండి. మన ఛానల్ 1Kకి దగ్గర ఉంది కదండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ముందు ముందు మంచి వీడియోలు చేయడానికి మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియోనండి. బాయ్ అండి. బాయ్ అండి.